ఇప్పటికైనా చెప్తావా లేదా? ఏంటి చెప్తావా లేదా? ఇంకొకసారి స్విచ్ వేశానంటే నువ్వు ఈ భూమి మీద నిలవు. నీకా సంగతి బాగా తెలుసు. నీ ప్రాణాలు ముఖ్యమో నువ్వు దాచిపెడుతున్న విషయం ముఖ్యమో నువ్వే తేల్చుకో. నాకు తెలుసు నువ్వు మెలకుగానే ఉన్నావు. చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు, లేకపోతే మరోసారి స్విచ్ వేస్తాను. నాకు తెలుసు మేడం, నీ ట్రిక్కులన్నీ నాకు బాగా తెలుసు. చెప్పు, లేకపోతే చచ్చావే. పై ఫ్లోర్లోనే ఉండాలి. మెట్లెక్కి వెళితే రైట్ సైడ్ బెడ్రూమ్స్ వస్తాయి. ఆ బెడ్రూమ్లోనే మీ అమ్మగారు ఉంటుంటుంది. ఇక అంతకు మించి నాకు తెలీదు. నన్ను వదిలే ప్లీజ్. సరే, చూసొస్తాను. నువ్వు చెప్పినట్టుగా మా అమ్మ అక్కడుంటే నిన్నేం చేయను. లేకపోతే ఇంకెన్నిసార్లని ఆ మాట చెప్పను. రాక్షసి, మా అమ్మ ఇక్కడే ఉందన్న విషయం నిన్ను ఇన్ని బాధలు పెడితే గాని నువ్వు చెప్పలేదు. నీ సంగతి నాకు బాగా తెలుసు. మా అమ్మ దగ్గరికి వెళ్లేలోగానే తననెవరో కారులో తీసుకెళ్లిపోయారు. వాళ్ళెవరో మా అమ్మని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పు. నిన్నే అడిగేది, దొంగ వేషాలయ్యొద్దు. మా అమ్మని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పు. నీకన్నీ తెలుసు. లేకపోతే
సార్ మీకోసం ఎవరో వచ్చారు సార్. ఇన్విటేషన్ కార్డు ఇవ్వాలట. నా కోసమా? అవును సార్. పేరు చెప్పలేదా? అడిగాను సార్. ఇంతకుముందు పరిచయం లేదు, పరిచయం చేసుకోవడానికే వచ్చానన్నారు. అలాగా, సరే రమ్మని చెప్పు. ఎస్, ప్లీజ్ కమ్ ఇన్. నమస్కారం అండి, నా పేరు సుదర్శన్. నమస్తే, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. థ్యాంక్ యూ. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఏం లేదండి, మీ గురించి చాలా విన్నాను. మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు సందర్భం కూడా వచ్చింది, అందుకని ఇలా వచ్చాను. నేను మీలాగే బిజినెస్ చేస్తూ ఉంటాను. గాంధీనగర్లో నాకు ఒక పెద్ద షాప్ ఉంది. ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అమ్ముతూ ఉంటాను. ఐ సీ. ఈ మధ్య బిజినెస్ బాగా ఇంప్రూవ్ అయింది. వేరే రంగాల్లో కూడా ప్రవేశించాలనుకుంటున్నాను. దట్స్ వెరీ గుడ్. మా కంపెనీ టర్నోవర్ బాగా పెరిగిన సందర్భంగా ఈ రంగంలో ఉన్న హేమాహీమీలందరినీ పిలిచి పార్టీ ఇవ్వాలనుకున్నాను. అలా తెలియని వాళ్ళతో పరిచయాలు కూడా ఏర్పరచుకోవాలనుకున్నాను. బిజినెస్లో అది తప్పనిసరి. అందుకే రేపు ఈవినింగ్ ఈ పార్టీ అరేంజ్ చేశాను. మీరు కూడా తప్పకుండా రావాలి. మీకు పర్సనల్గా ఇన్విటేషన్ ఇద్దామని ఇలా వచ్చాను. మిమ్మల్ని కలిసినట్టు కూడా ఉంటుందనుకున్నాను. థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ. ముందుగా చెప్పకుండా వచ్చేసాను. ఐ హోప్ ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ యూ. పర్వాలేదులేండి. దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ. మే ఐ హ్యావ్ యువర్ కార్డ్ టూ? అఫ్ కోర్స్, అఫ్ కోర్స్. థ్యాంక్ యూ. వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్, సమ్ టీ ఆర్ కాఫీ? అబ్బే ఏ వద్దండి, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. మీకు ఈ కార్డు ఇచ్చేసి వెళ్ళిపోదామని వచ్చాను. థ్యాంక్ యూ. బాగుంది, కార్డు బాగా డిజైన్ చేశారు. థ్యాంక్ యూ. మీరు తప్పకుండా రావాలి. నా గురించి, నేను చేసే బిజినెస్ల గురించి మీకు వివరంగా చెప్తాను. అలాగే, వస్తాలేండి. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మై ప్రపోజల్. దాందే ఉందిలేండి. మనసు విప్పి మాట్లాడుకోవాలంటే ఇలాంటి పార్టీలు తప్పనిసరి. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలంటే ఆఫీస్ అవర్స్లో కుదరదు. అవును, మీతో కంపేర్ చేస్తే నేను చాలా చిన్న బిజినెస్ మ్యాన్ అనుకోండి. భలేవాళ్లే. ఇందులో చిన్న పెద్ద ఏముండదు. వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. థ్యాంక్ యూ. మీరు రానంటారేమోనని ముందనుకున్నాను. వినగానే వస్తానన్నందుకు చాలా థ్యాంక్స్. నో నో, ఇట్ విల్ బీ మై ప్లెజర్. పైగా ఆ టైం ఎప్పుడు నేను ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటాను. రావడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. థ్యాంక్ యూ. ఇక నేను బయలుదేరుతాను. థ్యాంక్స్ ఫర్ థింకింగ్ అబౌట్ మీ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నేను గంటలో తిరిగి వచ్చేస్తాను. ఈలోగా నువ్వు భోంచేసాయి. ఓకే సార్. హలో సార్, వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ. థ్యాంక్ యూ. ఐ హోప్ ఐఎమ్ నాట్ లేట్. నో నో నో, కరెక్ట్ టైంకి వచ్చారు. మీరు చాలా ప్రాంప్ట్ అని విన్నాను. అలాగే వచ్చారు. మీరు వస్తానని నేను చెప్పినా నాకెందుకు అనుమానంగానే ఉంది. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నో నో, ద ప్లెజర్ ఈజ్ ఫుల్లీ మైన్. థ్యాంక్ యూ. రండి, వీళ్ళందరినీ పరిచయం చేస్తాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ సార్. మీ రాక్ కోసం ఎదురు చూస్తున్నాను.
అనుకోకుండా ఆఫీస్లో ఆలస్యమైంది. ఐఎమ్ సారీ. నో నో నో, దట్స్ ఓకే. హలో మిస్టర్ బాలకృష్ణ, హౌ ఆర్ యూ? ఏంటి అలా ఉన్నారు? యు ఆర్ లుకింగ్ వెరీ సీరియస్. అబే అదేం లేదులేండి. ఆయన ఇప్పుడే వచ్చారు, అందరికీ పరిచయం చేస్తున్నాను, ఇంతలో మీరు వచ్చేసారు. ఐ సీ. కొంప తీసి నన్ను కూడా ఆయనకి పరిచయం చేస్తారేమో. అలాంటి అవసరం లేదు. ఐ నో హిమ్ వెరీ వెల్. నేను ఆయన కంపెనీ ఇస్తాను, మీరెళ్ళి మిగతా పనులు చూసుకోండి. అలాగే, థ్యాంక్ యూ. ఇప్పుడే వస్తానండి. అలాగే. చెప్పండి బాలకృష్ణ గారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుసుకున్నాం. హౌ ఆర్ యూ? నిలబడే ఉన్నారే, రండి అలా పక్కగా కూర్చుందాం. నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి. ఏ, నా దగ్గర కూర్చోవడం కూడా మీకు ఇష్టం లేదా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా నేనేం మాట్లాడలేండి. రండి. ఏంటి సడన్గా అలా లేచి నిలబడ్డారు? ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? మీకేమైనా కావాలంటే నాకు చెప్పండి. సుదర్శన్ నాకు బాగా ఫ్రెండే, నేను చెప్పి అరేంజ్ చేయిస్తాను. అబ్బే నాకేం అక్కర్లేదు. మరెందుకు లేచి నుంచున్నారు? అబ్బే ఏం ఏం లేదు, నేను ఇప్పుడే వస్తాను. అదంతా ఏం కుదరదు. అడ్వాన్స్ 50,000 ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే నేను ఈ పనికి ఒప్పుకోను. ఇంతకుముందు ఎన్నిసార్లు ఇవ్వలేదు? నా మీదే అనుమానమా? ఐఎమ్ సారీ. డబ్బు విషయంలో నేను చాలా ఖచ్చితంగా ఉంటాను, ఎవరిని నమ్మను. ఆ విషయంలో ఎటువంటి సెంటిమెంట్స్ పెట్టుకోను. ముందో 50,000 క్యాష్ పేమెంట్ చేసేయి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడు. అది కాదు, నేను చెప్పేది విను. నేనేం వినను. ఇంకెన్నిసార్లు చెప్పాలి? పొద్దున కూడా ఈ విషయం గురించి క్లియర్గా చెప్పాను. నాకు డబ్బు చాలా అవసరం, దానికోసం ఏమైనా చేస్తాను. అలాగని ఆ పేరుతో నన్ను మోసం చేయాలని చూడొద్దు. ఆ పప్పులేం ఉడకవు. ముందు డబ్బు కట్టాకే మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. నా గురించి తెలిసే ఇలా మాట్లాడుతున్నావా? ఇంతకి ముందు చాలాసార్లు చెప్పాను, నాకు డబ్బు తప్ప ఇంకేం తెలియవు. తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయను. 50,000 కట్టు, నువ్వు చెప్పింది వింటాను. తూచా తప్పకుండా నువ్వు చెప్పింది చేస్తాను. నో నో
ఇంతకీ డబ్బు ఇస్తావా ఇవ్వవా? నాకు అవతల చాలా పనుంది. వెంకటేశ్వరరావు గారు కూడా వేరే పని గురించి మాట్లాడారు. డబ్బు ఇస్తానంటే చెప్పు, ఇక్కడుంటాను. లేకపోతే వెళ్ళి ఆయనతో మాట్లాడుకుంటాను. ఈ మధ్య అప్పుల వాళ్ళ గోల భరించలేకపోతున్నాను. నాకు డబ్బు చాలా అవసరం. 50,000 వెంటనే నా చేతిలో పెడతావా? నా పనేదో నన్ను చూసుకోమంటావా? సరే, ఇక్కడే ఉండు. మా వాళ్ళని అడిగి ఇప్పుడే 50,000 తీసుకొచ్చి నీకు ఇస్తాను. పని మాత్రం జరిగిపోవాలి, తెలిసిందా? దాని గురించి నీకు అనుమానం ఎందుకు? నువ్విచ్చిన డబ్బే నా చేత అన్నీ చేయిస్తుంది. డోంట్ వరీ. సరే, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను.